ఇవాళ నన్ను మాట్లాడమని అడిగిన విషయం అప్రజాస్వామిక చట్టాలు, పౌర హక్కుల అణచివేత. నిజానికి ఇది చెప్పాలంటే ఒక 1947 ఆగస్టు 15 నుంచి ఇవాల్టి దాకా జరిగిన 7 దశాబ్దాల పైబడిన చరిత్ర చెప్పవలసొస్తుంది. ఈ 7 దశాబ్దాల్లో నిజానికి అంతకన్నా వెనక్కి కూడా వెళ్ళి రౌలట్ చట్టం నాటి నుంచి ఇంకా వెనక్కి కూడా వెళ్ళి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ తయారైన నాటి నుంచి, అంటే బ్రిటిష్ రాణి పాలన ప్రారంభమైన నాటి నుంచి అప్రజాస్వామిక చట్టాలు ఎట్లా వచ్చాయి దేశంలోకి? ఈ అప్రజాస్వామిక చట్టాలు ప్రజల నైసర్గికమైన హక్కులను, సహజమైన హక్కులను, ప్రజాస్వామికమైన హక్కులను, సంఘ జీవితం వల్ల వచ్చే సహజమైన హక్కులను ఎట్లా హరించాయి, ఎట్లా హరిస్తున్నాయి? చాలా విస్తారమైన అంశం ఇది. అంత విస్తారంగా చెప్పే అవకాశం లేదు. ఒక గంట కన్నా కొద్ది అటు ఇటుగా మాత్రమే చెప్పే అవకాశం ఉంది. అందువల్ల స్థూలమైన అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకురావడానికి, మీరు ఈ విషయం మీద మరింత అధ్యయనం చేయడానికి వీలైన సూచనలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతాను. మొట్టమొదట అసలు మనం భారత సమాజాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ ఉన్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే మాటలోనే దాని నిర్వచనం ప్రకారమే దానిలో అనేక నిర్వచనాలు ఉన్నాయి. అధికారాల విభజన, ఎన్నిక, స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, ఇటువంటి అనేక అంశాలు. ఆ అంశాలన్నిటితో సమానమైన అంశం చట్టబద్ధ పాలన. రాచరికాల్లోనూ భూస్వామ్య సమాజాల్లోనూ లేనిది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉండేది చట్టబద్ధ పాలన. ఒక చట్టం ఉంటుంది, చట్టం ఎదుట పౌరులందరూ సమానులే అనే ఒక విలువ ఉంటుంది. వాటి ప్రకారమే చట్టబద్ధ పాలన సాగుతుంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మౌలికమైన జీవధాతు. అయితే భారత సమాజంలో చట్టబద్ధ పాలన అమలు కాకపోవడం ఒక అంశం. అది ఇవాళ మనం మాట్లాడుకునే సందర్భం కాదు. వచ్చిన చట్టాలు కూడా, ప్రవేశపెట్టిన చట్టాలు కూడా, అమలవుతున్న చట్టాలు కూడా ప్రజాస్వామికమైనవేనా, ప్రజానుకూలమైనవేనా, లేక చట్టాలే అప్రజాస్వామికంగా ఉన్నాయా, చట్టాలే చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా, ఇది చట్టాలే అన్యాయంగా ఉన్నాయా? ఇది ఇవాళ చర్చ. నిజానికి మన కళ్ళ ముందర అనేక అన్యాయమైన చట్టాలు ఉండకూడని, ఒక పౌర సమాజంలో ఉండకూడని చట్టాలు, అక్రమమైన చట్టాలు, కొందరికి మాత్రమే మేలు చేసే చట్టాలు మన చుట్టూ కనబడుతూ ఉన్నాయి. ఇవాళ స్థూలంగా నేను ఈ చట్టాలు ఏమిటి, ఈ చట్టాల చరిత్ర ఏమిటి, ఈ చట్టాలను ఒక పరిశీలన దృష్టితో చూసినప్పుడు, విమర్శనాత్మక దృష్టితో చూసినప్పుడు ఎందుకు అప్రజాస్వామికమైనవని అంటున్నాము, ఇవి ఇవాళ మన సమాజంలో ఎటువంటి అప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి, దీని నుంచి బుద్ధిజీవులుగా, ఆలోచనా పరులుగా మనం ఏం చేయవలసింది, ఈ 4-5 అంశాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, చట్టాల దగ్గరికి పోయే కన్నా ముందర కొంచెం వెనక్కి వెళ్తే, చట్టాలను శాసించే కోడ్ అంటారు, స్మృతి అంటారు, భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి లాంటివి 1857-58లో మొదటి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం తర్వాత, రాణి నేరుగా పాలన తీసుకున్న తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విక్టోరియా రాణి పాలన ప్రారంభమైన తర్వాత, లార్డ్ మెకాలే, ఆశ్చర్యం వేస్తుంది, భారతదేశంలో శిక్షణను రెండింటినీ ప్రారంభించింది ఒకళ్ళే, విద్యను చట్టాలను ప్రారంభించింది ఒకడే. మెకాలే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్లకు పునాదులు వేశాడు. ఆ ఇండియన్ పీనల్, అప్పుడు వాళ్ళు పరాయి పాలకులు గనక భారత ప్రజలను
పౌరులుగానే చూడదలుచుకోలేదు కనుక, రెండో తరగతి పౌరులుగా చూశారు గనక, శత్రు దేశంగా చూశారు గనక, దోపిడీ పీడనలకు గురి చేయవలసిన దేశంగా చూశారు గనక, వాళ్ళు ఒక రకమైన చట్టాలు తయారు చేస్తారు. వాటిలో అనేక అక్రమాంశాలు, అనేక చట్ట వ్యతిరేక అంశాలు ఉన్నాయి. అవన్నిటిలోకి పోవడానికి వాళ్ళ సమయం లేదు. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 124A అనేది ఉంది. అది రాజద్రోహం అని చెప్తుంది. ఆనాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకున్నప్పటికీ అది రాణి పాలన కాబట్టి, లేదా రాచరిక పాలన కాబట్టి, రాజద్రోహం అనే మాటకు కొంత అర్థమైనా ఉంది. 1947 ఆగస్టు 15 తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని మార్పులు జరిగాయి. కానీ ఇండియన్ పీనల్ కోడ్ దాదాపుగా యథాతథంగా ఉంది. క్రౌన్ అనే చోట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, క్రౌన్ అనే చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే మాటలు మాత్రమే మార్చి రాజద్రోహ చట్టం, రాజద్రోహ నిబంధన, రాజద్రోహ సెక్షన్ ఇవాల్టికి ఈ దేశంలో అమలవుతుంది. మన చుట్టూ నిన్న ఇవాళ రాజద్రోహం కింద కేసులు మోపబడి, నేరారోపణలు చేయబడి జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. అప్రజాస్వామిక చట్టాలు గురించి మాట్లాడుకోవాలంటే అక్కడ ప్రారంభించాలి. సరే, ఇండియన్ పీనల్ కోడ్ను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను, ఎవిడెన్స్ యాక్ట్ను ఏవో చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే చేసి అమల్లోకి తెచ్చుకున్నాము. కానీ రాజ్యాంగం మనం రాసుకున్నాం కదా, భారతీయులమైన మాకు మేము ఈ సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక రాజ్యాన్ని ఇచ్చుకుంటున్నాము అని రాసుకున్నాం కదా. ఆ రాజ్యాంగంలో కూడా అప్రజాస్వామిక లక్షణాలు అనేక ఉన్నాయి. వాటన్నిటిలో కూడా పోయే సమయం లేదు. రాష్ట్రపతి పాలన, ఎమర్జెన్సీ విధించే అధికారం, అటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటిలోకి నేను పోను. కానీ ప్రాథమిక హక్కుల అధ్యాయం ఉంది. ప్రాథమిక హక్కుల అధ్యాయంలో 19, 20, 21 అనేక అధికరణాలు. 19వ అధికరణం వాక్సభా స్వాతంత్రాలు ఇస్తుంది. ఎక్కడైనా సంచరించే హక్కు ఇస్తుంది, అధికారం ఇస్తుంది, హామీ ఇస్తుంది. కానీ ఆ 19 అధికరణం కూడా దేశ భద్రత దృష్ట్యా, దేశ సమగ్రత దృష్ట్యా రీజనబుల్ ఆంక్షలు, సకారణమైన ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది అని ఒక మెలిక రాజ్యాంగంలోనే రాయబడి ఉంది. ఆ మెలిక వల్లనే, తర్వాత వివరాల్లోకి వస్తాను, ఆ మెలిక వల్లనే ఇవాళ అధికరణం 19 వాక్సభా స్వాతంత్రాలు, సభలు జరుపుకునే హక్కు, సమావేశాలు పెట్టుకునే హక్కు, ఎక్కడికైనా సంచరించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, వీటన్నిటి మీద ఆంక్షలు విధిస్తున్నారు. వీటిని పక్కన పెడదాం. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాంటివి, రాజ్యాంగం కూడా పక్కన పెడదాం. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది అప్రజాస్వామిక చట్టాలు. ఈ చట్టాలు ఎట్లా ప్రారంభమయ్యాయి, ఎక్కడి నుంచి ఇవాళ మన చుట్టూ అమలవుతున్న పౌర హక్కుల అణచివేత దాకా వచ్చాయి? ఆశ్చర్యం వేస్తుంది. భారత రాజ్యాంగ చరిత్ర, భారత పాలనా చరిత్ర చదువుతుంటే 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజు నుంచి సరిగ్గా నెల రోజులకి 1950 ఫిబ్రవరి 26న, జనవరి 26న రాజ్యాంగం వచ్చింది. ఫిబ్రవరి 26న ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, ముందస్తుగా ఎవరినైనా నిర్బంధించే అధికారం చట్టం. వాళ్ళు ఏ నేరం చేసి ఉండనక్కర్లేదు, వాళ్ళు నేరం చేశారని చూపనక్కర్లేదు, వాళ్ళ నేరం చేస్తారని ప్రభుత్వానికి అంటే పోలీసులు. ఎప్పుడో కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు రాశారు, ప్రభుత్వం మారిపోతుందంటే ఏమిటంటే హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా అని. హెడ్ కానిస్టేబులే ప్రభుత్వం, పోలీసులే ప్రభుత్వం. ఈ పోలీసులకు మీరు నేరం చేస్తారని అనుమానం వస్తే ప్రివెంటివ్ గా డిటైన్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రాజ్యాంగం వచ్చిన నెల రోజులకు వచ్చి ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఏకే గోపాలన్ గారిని
ఆ చట్టం కింద మొట్టమొదలు అరెస్ట్ చేశారు. ఆయన మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది. మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన కోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. సుప్రీంకోర్టులో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ లో ప్రభుత్వానికి ఈ అధికారం ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి రెండు టెక్నికల్ కారణాలతో దాన్ని అరెస్టును తప్పుపట్టింది, కానీ మొత్తం మీద ప్రభుత్వానికి ప్రివెంటివ్ డిటెన్షన్ చేసి, అంటే కారణం చూపకుండా నేరం జరగకపోయినా నేరం జరుగుతుందనే అనుమానంతో, నేరం జరుగుతుందనే ఊహతో ఎవరినైనా నేరస్తులుగా భావించి అరెస్ట్ చేయవచ్చు, నిర్బంధంలో తీసుకోవచ్చు, కారణం చెప్పనక్కర్లేదు. ఇది ఈ చట్టం తెచ్చినప్పుడు. నిజానికి ఈ చట్టం మీరు ఒకసారి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ చదివితే 1921లో ఏ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జాతీయోద్యమం పోరాడిందో, గాంధీ పోరాడాడో, లాలా లజపతి రాయ్ పోరాడాడో, సరిగ్గా రౌలట్ చట్టంలో రాయబడిన వాక్యాలే యథాతథంగా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంలో ఉంది. స్వతంత్ర భారత పాలన ప్రారంభమైంది అట్లా. అది తెచ్చినప్పుడు, చట్టంలో ఏ చట్టమైనా తెచ్చినప్పుడు ఒక ఆబ్జెక్టివ్ రాయాలి. ఆ చట్టం ఎన్ని రోజులు ఉంటుందో రాయాలి. తెచ్చినప్పుడు 1950 ఫిబ్రవరి 26న ఆ చట్టం తెచ్చినప్పుడు 2 సంవత్సరాల కోసం మాత్రమే ఈ చట్టం తెస్తున్నాము అని రాశారు. తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాన్ని పొడిగిస్తూ 1971 దాకా ఆ చట్టం కొనసాగింది. 21 సంవత్సరాల పాటు. అది కూడా మళ్ళీ మనం తెలుగు వాళ్ళం, మన చరిత్ర కూడా చెప్పుకోవాలి. 71లో జ్వాలాముఖి, చిరబండరాజు, నిఖిలేశ్వర్లను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటువంటి ప్రివెంటివ్ డిటెన్షన్ చెల్లదు అని కొట్టివేయడం వల్ల, ఒక సెక్షన్ ను కొట్టివేయడం వల్ల పీడీ యాక్ట్ రద్దయిపోయింది. అట్లా పీడీ యాక్ట్ పోయింది. అక్కడి నుంచి పీడీ యాక్ట్ పోయిందంటే నిజానికి 50లో ఇది మొదలైంది. 50 ఫిబ్రవరి 26న మొదలైందంటే ఇవాల్టి వరకు అప్రజాస్వామిక చట్టాలు ఆగిపోవడం అనేది జరగలేదు. ఇది ఒక నిరంతర ధారలాగా సాగుతూ వస్తున్నది. 71లో అది కొట్టేయగానే వెంటనే ఇందిరాగాంధీ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చారు 1971లో. అటు పీడీ యాక్ట్ పోగానే ఈలోగా ఉన్న అనేక ఇతర చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల దగ్గర డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉంది, కోఫెపోసా అనే చట్టం ఉంది. అటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లోకి వివరాల్లోకి వెళ్లే అవకాశం లేదు. పీడీ చట్టం రద్దు కాగానే, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం రద్దు కాగానే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా తీసుకొచ్చారు 1971లో. దాని కింద, దాని పేరేమో ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆంతరంగిక భద్రతా చట్టం. ఆంతరంగిక భద్రత ఎవరి వల్ల నష్టపడుతుంది? ఆ ఆంతరంగిక భద్రత నష్టం జరుగుతుంది అని ఎవరి మీదనైనా ఆరోపణలు చేయొచ్చా? ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ లోనే ఇందిరాగాంధీ వర్గానికి భిన్నమైన వర్గ నేతలను మీసా కింద అరెస్ట్ చేశారు. పత్రికా విలేకరులను అరెస్ట్ చేశారు. సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. చివరికి ఎమర్జెన్సీ విధించిన తర్వాత 1975 జూన్ 25న 1,00,000 మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ కార్యకర్తలు, విద్యార్థులు, యువజనులు, పాత్రికేయులు 1,00,000 మందిని నిర్బంధించిన చట్టం మీసానే. 19 నెలలు కొనసాగింది ఎమర్జెన్సీ. 19 నెలలు ఉంచిన వాళ్ళు జైళ్లలోనే, ఏ కారణం చూపెట్టక్కర్లేదు మీసాకు. అది కూడా ఒక ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటిది. కారణం చూపెట్టకుండా అసమ్మతివాదులందరినీ, భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళందరినీ, ఇందిరాగాంధీని వ్యతిరేకించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, మొరార్జీ దేశాయ్ అరెస్ట్ అయ్యాడు, జయప్రకాష్ నారాయణ అరెస్ట్ అయ్యాడు, అద్వానీ అరెస్ట్ అయ్యాడు, వాజ్పేయి అరెస్ట్ అయ్యాడు. అందరినీ జైళ్లలో పెట్టారు, లేదా కొందరిని గెస్ట్ హౌజుల్లో పెట్టారు. 77లో జనతా ప్రభుత్వం రాగానే ఈ చట్టం కూడా మళ్ళీ 2 ఏళ్లకోసారి పోస్ట్ పోన్ చేయవలసింది. 2 ఏళ్ల కోసం మాత్రమే దాన్ని విధించే అవకాశం ఉంది. 71లో పెట్టింది, 73లో మళ్ళీ దాన్ని పొడిగించారు, 75లో పొడిగించారు. 77లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే మీసాను రద్దు చేస్తే మళ్ళీ 2-3 సంవత్సరాల్లోనే ఇందిరాగాంధీ గారు తిరిగి అధికారంలోకి వచ్చారు.
1980లో ఆమె మళ్ళీ అధికారంలోకి రాగానే మీసా లాంటి చట్టమే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ అని మరొక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. సరే, ఆ చట్టం కింద కూడా వందలాది వేలాది మందిని, ముఖ్యంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు చెప్తున్న వాళ్ళను ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈలోగా 1984లో ఆమె హత్య జరిగింది. ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది, చాలా ఉధృతంగా ఉంది. ఆమె గోల్డెన్ టెంపుల్ మీద 84 జూన్లో దాడి చేసినందువల్ల సిక్ మత భావనలు ఉన్న వాళ్లకు ఒక రకమైన ఉద్రేకము ఆమె మీద కసి కలిగాయి. ఆ కసి ఫలితంగా 84 అక్టోబర్లో ఆమె హత్య జరిగింది. ఆమె హత్య అనంతరం కాంగ్రెస్ కు, రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కు 542 సీట్లలో 401 సీట్లు వచ్చాయి. ఈ 401 సీట్లను పెట్టుకొని ఆయన అధికారంలోకి రాగానే 85లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచడానికి, ఖలిస్తాలీలను అణచడానికి అనే పేరుతో మరొక కొత్త ప్రజాస్వామిక చట్టం తెచ్చాడు. టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అనే పేరుతో తీవ్రవాద విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధ చట్టం. చూడ్డానికి చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది. నిజంగానే తీవ్రవాదాన్ని అరికట్టవలసిందే, విచ్ఛిన్నవాదాన్ని అరికట్టవలసిందే. కానీ ఎవరిని తీవ్రవాదులు అంటున్నావు, ఎవరిని విచ్ఛిన్నవాదులు అంటున్నావు? టాడా 1985లో ప్రారంభమైంది. అన్నిటికన్నా ఎక్కువ ఉపయోగించింది, ఎక్కువ మందిని టాడా కింద అరెస్ట్ చేసిన రాష్ట్రాలు పంజాబ్ కాదు. ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో తెచ్చారు కదా. పంజాబ్ మొదటి స్థానంలో లేదు, రెండో స్థానంలో లేదు, మూడో స్థానంలో కూడా లేదు. మొదటి స్థానంలో ఉండినది గుజరాత్, రెండో స్థానంలో ఉండినది ఆంధ్రప్రదేశ్, మూడో స్థానంలో ఉండినది కశ్మీర్. అంటే చెప్పిన కారణం ఒకటి, అమలు జరిగినది ఒకటి. ఈ టాడా కూడా 2 ఏళ్ల కోసమే తెచ్చారు. 2 ఏళ్లకు పొడిగిస్తూ వచ్చారు. 85 నుంచి 95 దాకా దాన్ని అట్లా పొడిగిస్తూ వచ్చారు. 95లో అప్పుడు ఉన్న ఒక మిశ్రమ ఐక్య సంఘటన మంత్రివర్గం వల్ల పివి నరసింహారావు గారి మంత్రివర్గం ఆర్థిక సంస్కరణల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉండడం వల్ల ఈ టాడా 95లో ఎక్స్పైర్ అయిపోయింది, సహజ మరణం చెందింది. దాన్ని మళ్ళీ పొడిగించలేదు. కానీ అప్పటి నుంచి ఇతర పాత చట్టాలను మళ్ళీ తవ్వి తీయడం ప్రారంభించారు. మీసాను, అయిపోయిన ఎన్ఎస్ఏను, అయిపోయిన పీడీ యాక్ట్ ఇప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది నాకు. పీడీ యాక్ట్ రద్దు అయిపోయింది. ఇప్పటికీ పీడీ యాక్ట్ మీద అరెస్టులు జరుగుతూ ఉంటాయి. ఈలోగా 2001లో న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగింది. ప్రభుత్వానికి ఒక సాకు దొరికింది, ఒక కారణం దొరికింది. న్యూయార్క్ దాడులు జరగగానే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం ఆర్డినెన్స్ ఫోటో అని ఒక చట్టం తెచ్చారు. నిజంగా టెర్రరిస్టుల ప్రివెన్షన్ కాదది. దాన్ని ఉపయోగించి మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రివేరా అనే ఒక కవిని దాని కింద అరెస్ట్ చేశారు. విప్లవ రచయితల సంఘం సభ్యుడిని. ఆయనకు టెర్రరిజానికి ఏం సంబంధం లేదు, పేరుకేమో టెర్రరిజాన్ని రద్దు చేయడానికి వచ్చిన ఆర్డినెన్స్. అట్లా 2001లో ఆర్డినెన్స్ తెచ్చి 2001 సెప్టెంబర్లో ఆ దాడులు జరిగాయి. వెంటనే ఆర్డినెన్స్ తెచ్చారు. డిసెంబర్లో పార్లమెంట్ మీద దాడి అనే ఒక ప్రహసనం జరిగింది. అది దాడి అవునా కాదా ఇప్పటికీ చెప్పగల వాళ్ళు లేరు. ఎందుకంటే దాడికి వచ్చారని చెప్పిన 6గురిని చంపేశారు. ఎప్పుడైనా ఒక నేరం, అంత పెద్ద స్థాయి నేరం జరిగితే అసలు ఏమిటి జరిగింది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క సాక్షి కూడా లేకుండా చేశారంటేనే అసలు అది నిజమా అబద్ధమా అనుమానించవలసిన పరిస్థితి. పార్లమెంటు మీద దాడి అనే సాకు పెట్టుకొని కోటా, అంతవరకు ఆర్డినెన్స్ గా ఉన్నదాన్ని ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ చేశారు. ఈ యాక్ట్ 2000, అది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజు 2002 నుంచి 2004 వరకు కోటా కింద దేశవ్యాప్తంగా వేలాది అరెస్టు జరిగాయి. ముఖ్యంగా దండకారణ్య రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లలో విపరీతంగా వేలాది అరెస్టులు కోటా కింద జరిగాయి.
2004 ఎన్నికల్లో యూపీఏ నేను అధికారంలోకి వస్తే ఈ దుర్మార్గమైన చట్టాన్ని ప్రజల మీద విచ్చలవిడిగా వాడుతున్న పౌర హక్కులను అణిచివేస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తాను అని ప్రకటించింది. ఈ చట్టాన్ని పొడిగించను అని ప్రకటించింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ అధికారంలోకి రాగానే 2004లో కోటాను పొడిగించలేదు. ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ ఇది 2004, 2007 వచ్చేసరికి 2004లోనే వాళ్ళు అధికారంలోకి రాగానే చేసిన పనేమంటే కొత్త అప్రజాస్వామిక చట్టాన్ని తీసుకురావడం కాకుండా 1967లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఒక చట్టం తయారై ఉన్నది. 1967 యుఏపిఏ ఇవాళ సుప్రసిద్ధమైన లేదా కుప్రసిద్ధమైన ఊపా అనే చట్టం ఉన్నది. ఈ 1967లో చేసిన చట్టానికి 69లో ఒక సవరణ జరిగింది, 72లో ఒక సవరణ జరిగింది, 86లో ఒక సవరణ జరిగింది. కానీ అది డార్మెంట్ గా బుట్టలో ఉన్న పాములాగా ఉంటూ ఉన్నది. 2004లో యూపీఏ ప్రభుత్వం రాగానే ఎన్నికల వాగ్దానం ప్రకారం కోటాను కొనసాగించలేదు కానీ ఊపాను బుట్టలో నుంచి బయటికి తీసి దానికి కొత్త కూరలు తొడగడం మొదలుపెట్టారు. తాడాలో ఉన్న అన్యాయమైన నిబంధనలు, కోటాలో ఉన్న అన్యాయమైన నిబంధనలు, మీసాలో ఉన్న అన్యాయమైన నిబంధనలు తీసుకొచ్చి ఇప్పుడు యుఏపిఏకు జోడించడం మొదలుపెట్టారు. అట్లా 2004లో, 2008లో, 2012లో యూపీఏ పాలనా కాలాల్లో దానికి సవరణలు జరిగాయి. మోడీ ప్రభుత్వం రాగానే సరిగ్గా ఊపాను వాడుకోవడం ప్రారంభించింది. 2019లో మరింత భయంకరమైన సవరణ దానికి ప్రతిపాదించింది. దాన్ని మరింత కఠినతరం చేసింది. అంటే ఈ చరిత్ర ఇవాళ ఊపా కిందనే నిన్న జరిగిన అరెస్టులు, మొన్న జరిగిన అరెస్టులు కూడా ఊపా కింద జరుగుతున్నాయి. 1950 ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ అప్రజాస్వామిక చట్టాల చరిత్ర నిన్నటి దాకా కొనసాగుతూ ఉంది. ఇవాళ ఊపా అనే ప్రధానమైన చట్టం. ఊపాలో తాడా పోటాల నిబంధనలు ఉండడమే కాదు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం, అంటే ఏ కారణము చూపకుండా అరెస్ట్ చేసే అధికారం, పోలీసు నిర్బంధంలో వ్యక్తిని ఉంచే వ్యవధి పెంపు 6 నెలల వరకు, అంతవరకు ఐపీసీలో 3 నెలల లోపల నీ మీద ఏం అభియోగాలు ఉన్నాయి చెప్పాలి. 3 నెలల కన్నా నిర్బంధం ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఈ ఊపాలో 6 నెలల పాటు నీ మీద ఏ ఆరోపణలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. ఈ 6 నెలలు కూడా మళ్ళీ పొడిగించవచ్చు. అది మాత్రమే కాదు, బెయిల్ నిబంధనలు కఠినతరం చేయడం. అది మాత్రమే కాదు, కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఈ సంస్థలను నిషేధించాము, ఈ సంస్థలకు బహిరంగ ప్రజా సంఘాలుగా ఉండే వాటిని కూడా నిషేధించాము అని ప్రకటించవచ్చు. 2019 సవరణలో మోడీ గారు, అమిత్ షా గారు సంస్థలను మాత్రమే కాదు, విడిగా వ్యక్తులను కూడా నిషిద్ధ వ్యక్తులుగా ప్రకటించవచ్చు అని చేశారు. ఇదంతా కేంద్ర చట్టం కాగా, రాష్ట్రాలు కూడా దాదాపు 20-25 సంవత్సరాలుగా పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, ఇటువంటి వేరు పేర్లతో ఇప్పటి వరకు చెప్పిన అనేక అప్రజాస్వామిక చట్టాలలో ఉన్న నిబంధనలన్నీ చేరుస్తూ వచ్చారు. వీటికి తోడు ఇంకొక 2 చట్టాల గురించి కూడా చెప్పి వీటిలోని అప్రజాస్వామికత ఏమిటి దగ్గరికి పోతాను. ఇంకొక చట్టం 2008లో కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. నిజానికి రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగమయ్యాయి అని కేంద్రం ఆ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వపు అనుమతితో మాత్రమే
ప్రవేశించవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మాత్రమే శాంతి భద్రతల పరిరక్షణ చేయవలసి ఉంటుంది. కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పను కూడా చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం అంటే సమాఖ్య దేశపు రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య స్వభావాన్ని, ఫెడరల్ స్వభావాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే రాజ్యాంగ స్ఫూర్తిని కూడా పక్కన పెట్టి ఏ మారుమూలకైనా ప్రవేశించి అక్కడి పోలీసులకు కూడా చెప్పకుండా ఎవరి మీదనైనా కేసులు పెట్టొచ్చు, అరెస్టులు చేయొచ్చు, ఊపా కింద అరెస్ట్ చేయొచ్చు. ఇది ఎన్ఐఏ చట్టం. ఇది కాకుండా గత సంవత్సరం మనందరము పత్రికల్లో చదివాము, చూసాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది అప్రజాస్వామిక చట్టం అవుతుందా? ఇది మామూలు పౌరసత్వం గురించిన ఒక చట్టం కదా అనిపిస్తుంది. పౌరసత్వం ఎవరికి ఇవ్వచ్చును, ఎవరికి ఇవ్వకూడదు, పౌరులు ఎవరు ఎవరు కాదు అనే 1955 సిటిజన్షిప్ చట్టానికి ఒక సవరణ మతం ప్రకారం రాజ్యాంగబద్ధంగా మత వివక్ష ఉండకూడదని రాసుకున్న దేశంలో మోడీ పాలన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పేరుతో ఒక ప్రజాస్వామిక చట్టాన్ని తీసుకొచ్చి దేశ జనాభాలో 20% మెడల మీద కత్తి వేలాడదీశారు. వాళ్ళు పౌరులు అవుతారా కాదా, వాళ్ళకు ఓటు హక్కు ఉంటుందా లేదా, వాళ్ళకి ఈ దేశంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందే అవకాశం ఉంటుందా లేదా అనే ఒక అనిశ్చిత స్థితిని ప్రారంభించింది. ఇది చట్టాల చరిత్ర. ఈ చట్టాలను ఎందుకు అప్రజాస్వామికమైనవి అంటున్నాం? వీటిలో పైకి చూడడానికి జాతీయ భద్రతా చట్టం అంటారు, తీవ్రవాద నిరోధ చట్టం అంటారు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం అంటారు. ఆకర్షణీయమైన మాటలే ఉన్నాయి కదా. వీటిలోని అప్రజాస్వామికత ఏమిటి? మొట్టమొదటిది, ఈ చట్టాలన్నీ కూడా నేర నిర్వచనాన్ని మార్చేస్తున్నాయి. మామూలుగా నేరం అంటే ఒక క్రియ, నేరం అంటే ఒక చర్య, నేరం అంటే ఐపీసీ ప్రకారమైన, సిఆర్పిసి ప్రకారమైన ఆస్తికి గాని, ప్రాణానికి గాని, దేహానికి గాని ప్రమాదం జరగడం, ప్రమాదం చేయడం. ఈ చట్టాలన్నీ కూడా ప్రత్యేకించి యుఏపిఏ చర్య ఉండనక్కర్లేదు, ఎవరికి గాయం కానక్కర్లేదు, ఏ హత్య జరగనక్కర్లేదు, ఏ విధ్వంసం జరగనక్కర్లేదు. నీకు ఆలోచనలు ఉండడమే నేరం, నీ ఆలోచనలను ప్రకటించడమే నేరం, నీ ఆలోచనలను రాయడమే నేరం, నీ ఆలోచనలను పంచుకోవడమే నేరం. ప్రభుత్వం నిషేధించిన ఆలోచనలు ఉన్న వ్యక్తికి నువ్వు ఆశ్రయం ఇవ్వడం నేరం, నువ్వు అన్నం పెట్టడం నేరం, నువ్వు సహకరించడం నేరం, నువ్వు ఒక చందా ఇవ్వడం నేరం. ఇంత దూరం పోయిందంటే చివరికి మీలో కొందరికైనా తెలుసు, వైద్యులు వైద్య శాస్త్రం చదువుకోగానే ఒక ప్రమాణం స్వీకారం చేస్తారు, హిపోక్రటస్ ప్రమాణం. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. భాస్కర్ గారు మీరు వీడియో ఆఫ్ చేయండి, అది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. భాస్కర్ బిహెచ్ఎల్ ఇలా వాళ్ళ మీద తీర్పరుగా నేను కూర్చోను, వాళ్ళు నేరస్తులా, మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ అనేది ఏది పట్టించుకోను, రోగం మాత్రమే నా ప్రమాణం అని ఒక ఓత్ తీసుకుంటారు. న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు వాళ్ళ మంచి చెడులతో వాళ్ళు నేరస్తులు అవునా కాదా అనేది అంత నాకు సంబంధం లేదు, నేను ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తాను, ఆ ప్రొఫెషనల్ సర్వీస్ కోరేవాడు వస్తే ఆ సర్వీస్ ఇస్తాను అని ప్రమాణం చేస్తారు. ఈ చట్టాలు వైద్య సేవలను నేరం చేశాయి, న్యాయ సేవలను నేరం చేశాయి, చట్టబద్ధ సేవలను నేరం చేశాయి. చివరికి రవాణా సేవలను, నువ్వు ప్రభుత్వం నిషేధించిన సంస్థకు చెందిన సభ్యుణ్ణి నీ వాహనంలో తీసుకుపోతే నీ మీద కేసు పెట్టచ్చు యుఏపీ కింద. అంటే నేర నిర్వచనాన్ని ఇది అప్రజాస్వామ్యం. నేరం అసలు మొట్టమొదలు నేరం అంటే చర్య అనే దాని నుంచి ఐపీసీ అదే చెప్పింది, సిఆర్పిసి అదే చెప్పింది. ఆలోచన అనే దగ్గరికి మార్చడం. ఆలోచన ఎట్లా బయటపడుతుంది? నేను వ్యక్తీకరిస్తున్నాను కాబట్టి నా ఆలోచన బహుశా నువ్వు నన్ను అరెస్ట్ చేయొచ్చు, నా మనసులో ఉంటుంది ఆలోచన, దీన్ని ఎట్లా పట్టుకుంటావు?
నీ మనసులో ఉంది అని ఆరోపిస్తే మొట్టమొదటి అరెస్ట్ చేయొచ్చు. 6 నెలల తర్వాత చెప్పొచ్చు నీ మనసులో ఈ ఆలోచన ఉందని నేను కనిపెట్టాను, అనుకున్నాను అని. కనుక ఇది అత్యంత దుర్మార్గమైన నేర నిర్వచనం. అత్యంత అప్రజాస్వామికమైన, అక్రమమైన నేర నిర్వచనం. ఆరోపణ పద్ధతి, ఇటువంటి ఆరోపణ పద్ధతి అంతకు ముందరి ఏ చట్టాల్లో కూడా లేదు. ఆరోపణ పద్ధతికి ఒక వాళ్ళని అరెస్ట్ చేయగానే ఇగో ఈ కారణం మీద అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పాలి. వారెంట్‌తో సహా పోవాలి. ఈ చట్టాలలో ఆరోపణ పద్ధతి ప్రజాస్వామికంగా లేదు, చట్టబద్ధంగా లేదు. సాక్ష్యాధారాలు, అంతకుముందు సాక్ష్యాధారాలు పోలీసులు దర్యాప్తు చేయాలి, సాక్ష్యాధారాలు సమకూర్చాలి. ఆ సాక్ష్యాధారాలు ఇటువైపు న్యాయవాదికి, అటువైపు న్యాయవాదికి ఇచ్చి ఆ సాక్ష్యాధారాల మీద విచారణ చేసి ఆ సాక్ష్యాధారాలు సరైనవో కావో చెప్పే అవకాశం ఇవ్వాలి. ఊపాలో నీ మీద ఆరోపణలు చేసే సాక్ష్యాధారాలను నీకు చెప్పనక్కర్లేదు. నీకు సాక్ష్యాధారాలు ఇవ్వం, జడ్జికి మాత్రమే ఇస్తాము. అంటే నాకు నా ప్రతివాదన చేసుకునే అవకాశం లేదు. దానికి ఇంకో కోణం ఉంది, ఇది నువ్వు ఆరోపిస్తున్నావు కానీ ఈ ఆరోపణ కరెక్ట్ కాదు అని నేను వాదించే అవకాశం లేదు. ఇటువంటి సాక్ష్యాధారాల పట్ల తప్పుడు పద్ధతి. చట్టంలో ఏం చెప్తారంటే ఏదైనా నిస్సందేహమైన, బియాండ్ డౌట్, నిస్సందేహమైన రుజువు ఉండాలి అని. ఇక్కడ రుజువుల పద్ధతి, విచారణ పద్ధతి అంతా సందేహాస్పదమే. నిస్సందేహమైన విచారణ లేదు, నిస్సందేహమైన రుజువులు లేదు. అది కూడా కాదు, ఇంకా ముందరికి వెళ్ళి మామూలుగా చట్టంలో నువ్వు ఫలానా నేరం చేశావు అని ప్రాసిక్యూషన్ ఆరోపించాలి. నేను ఆ నేరం చేయలేదు, ఆ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను, ఆ నేరం నా వల్ల కాదు ఇంకొకటి వల్ల జరిగింది అని నువ్వు వాదించుకుంటావు, నీ అమాయకత్వం. కానీ ఇక్కడ వాళ్ళు ఆరోపణ చేయరు, వాళ్ళు ఆరోపణ చేస్తారు. నీ అమాయకత్వం నిరూపించుకోవడం నీ ఆరోపితుల బాధ్యత. నువ్వే నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పు. వాళ్ళ సాక్ష్యాధారాలు ఏమి ఇవ్వరు. సాక్ష్యాధారాలు ఇవ్వకుండా నేరం చేశావు, నువ్వు ఫలానా హత్య చేశావు, నువ్వు ఫలానా విధ్వంసం చేశావు అని అంటారు. నేను విధ్వంసం చెయ్యలేదని రుజువు చేసుకునే బాధ్యత నీ మీదకి ఉంటుంది. సరిగ్గా మానవ వికాస వేదికలో చాలాసార్లు మీరు ఈ ప్రశ్న ఎదుర్కొంటున్నారు. దేవుడు ఉన్నాడని మేము రుజువు చేయం, లేడని నువ్వు రుజువు చేయాలంట. నేను చెయ్యని పని నేను చెయ్యలేదని రుజువు చేయాలి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? కొత్త చట్టం, ఈ అక్రమ చట్టాలు అటువంటి బాధ్యతను కూడా పెడుతున్నాయి. ఇది మాత్రమే కాదు, 1977లో విఆర్ కృష్ణయ్యర్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక తీర్పు ఇచ్చారు. అనవసరంగా ఒకళ్ళని ఆరోపించి జైలు పంపుతున్నారు, వాళ్ళు జైళ్లలో నెలలు ఏళ్ళు ఉంటున్నారు, చిట్ట చివరికి కేసు కొట్టుడు పోతుంది. వాళ్ళకి ఇంతకాలం జైల్లో ఉంటే ఉన్నదానికి నష్టపరిహారం ఏమిటి? అందువల్ల ఇక నుంచి జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ రూల్ అని ఒక సూత్రం భారత జూరిస్ప్రూడెన్స్ లో చేరాలి అని 77లో ఆయన అన్నారు. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. కానీ ఈ చట్టం జైల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ చేసింది. బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చేసింది. యుఏపిఏ చట్టంలో 43D5 అని ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన ప్రకారం ప్రాసిక్యూటర్ గారు అభ్యంతరం చెప్తే బెయిల్ ఇవ్వనక్కర్లేదు. జడ్జి గారికే ఈ ఆరోపణలో ప్రైమఫసి ఉన్నదని అనిపిస్తే, రుజువులు అయిన తర్వాత కదా, విచారణ అయిన తర్వాత కదా ప్రైమఫసి తేలేది. ముందే ఆయనకి ఎట్లా కలొస్తుంది, ఎట్లా ఊహ కలుగుతుంది? ఉంటే బెయిల్ ఇవ్వనక్కర్లేదు. యుఏపిఏ కింద 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా జైళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సహజ న్యాయ సూత్రాలన్నిటినీ ఉల్లంఘించి, తొక్కివేసి, అణిచివేసి ఈ చట్టాలు చూపెడుతున్నాయి. కాబట్టి వీటిని అప్రజాస్వామిక చట్టాలు అంటున్నాం. ఆరోపణలు చూపనక్కర్లేని నిర్బంధం. 6 నెలల తర్వాత యుఏపిఏ ఏం చెప్తుంది? అంతకుముందు ఐపీసీ ఏం చెప్తుందంటే, ఒకళ్ళని నిర్బంధిస్తే 3 నెలల లోపల తప్పనిసరిగా అభియోగ పత్రం, ఛార్జ్ షీట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా 91వ రోజున అతన్ని విడుదల చేయొచ్చును, బెయిల్ మీద విడుదల చేయొచ్చును. యుఏపిఏ దాన్ని 3 నెలల నుంచి 6 నెలలకు పెంచింది. 6 నెలల వరకు అభియోగాలే చెప్పనక్కర్లేదు. చెప్పిన తర్వాత కూడా అనేక సాకులతో దాని వాయిదా కొనసాగిస్తూ ఉండొచ్చు. అంటే
ఆరోపణలు చెప్పకుండా నిర్బంధం, తప్పుడు ఆరోపణల మీద నిర్బంధం, ఒక ఘటన లేకపోయినా నేరం, చివరికి అభిప్రాయాలు ఉండడమే, అభిప్రాయాలు ఉన్న వాళ్లకు సహాయం చేయడమే, అభిప్రాయాలు ఉన్న వాళ్లకు ఆశ్రయం ఇవ్వడమే, అభిప్రాయాలు ఉన్న వాళ్లకు నిపుణుడిగా సహకరించడమే, చివరికి అభిప్రాయాలు ఉన్న వాళ్ళకు పరిచయం ఉండడమే అన్ని నేరాలే. ఈ నేరాలు చేసి, ఈ నేరాలు ఆరోపించి ఏళ్ల తరబడి విచారణ జరుగుతుంది. 19 ఏళ్లు విచారణ జరిగిన కేసులున్నాయి. 19 ఏళ్ల తర్వాత కేసు కొట్టేశారు. 19 ఏళ్లు జైల్లో ఉన్నారు వాళ్ళు. మాలేగాం కేసులో, సూరత్ కేసులో. అంటే ఇంత కఠినమైన బెయిల్ షరతులు ఒకవైపు, ఇంత దుర్మార్గమైన ఆరోపణ పద్ధతి ఒకవైపు, సాచివేత విచారణలో సాచివేత ఒకవైపు, తద్వారా ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. నేరానికి శిక్ష పడాలి, నేర విచారణ జరగాలి. కాకుండా నేర విచారణ లేకుండా విచారణ పేరుతో శిక్ష విధించడం, ఏళ్ల తరబడి, చివరికి నిర్దోషులుగా తేలినా కూడా ఏళ్ళు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 19 సంవత్సరాలు జైల్లో కొనసాగి చిట్ట చివరికి నిర్దోషులుగా, అప్పటికి యవ్వనం అంతా గడిచిపోతుంది, జీవితం అంతా గడిచిపోతుంది, జైలుకు పోయి వచ్చాడనే ముద్ర ఉండిపోతుంది. వాళ్ళు అట్లా ఈ దేశంలో చట్టం అమలవుతూ ఉంది. వీటిని మళ్ళీ ఒక్కసారి ఇంకొక వైపు నుంచి కూడా చూద్దాం. ఎంత అప్రజాస్వామికత అంటే, మొన్నటికి మొన్న మీరు పత్రికల్లో చదివి ఉంటారు, రాజ్యసభలో ఎవరో ఒక ప్రశ్న వేశారు, లిఖితపూర్వకమైన ప్రశ్న. ఈ దేశంలో యుఏపిఏ కింద ఎంతమంది నిందితులు ఉన్నారు, ఎంతమంది మీద శిక్షలు పడ్డాయి, ఇంకా ఎంతమంది మీద విచారణ జరుగుతుంది? ఇది ప్రశ్న. చాలా తప్పనిసరి అడగవలసిన ప్రశ్న కదా. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ జైళ్లలో దాదాపు 4,80,000 మందితో ఉన్నారు. ఈ 4,80,000 మందిలో 3,80,000 మంది, 70% విచారణలో ఉన్న ఖైదీలు, శిక్షపడ్డ ఖైదీలు కాదు. విచారణలో ఎంతకాలంగా ఉన్నారు? 3 నెలల నుంచి 6 నెలల నుంచి 20 ఏళ్ల వరకు విచారణలో ఉన్నవాళ్ళు. కనుక ఏమిటి అసలు జైళ్ల పరిస్థితి, ఎంతమంది జైల్లో ఉన్నారు అనే ప్రశ్న వేస్తే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు స్వయంగా రాజ్యసభలో చెప్పిన జవాబు 2016 నుంచి 19 3 సంవత్సరాల్లో 5,922 మంది మీద యుఏపిఏ పెట్టి విచారణ చేశాము. ఇందులో 132 మంది మీద మాత్రమే రుజువైంది. మిగిలిన వాళ్ళందరూ నిర్దోషులుగా, సాక్ష్యాధారాలు లేక, ప్రాసిక్యూషన్ రుజువు చేయలేక కేసులు కొట్టివేయబడ్డారు. దీన్ని సక్సెస్ రేట్ అంటారు, స్ట్రైకింగ్ రేట్ అంటారు. 2.2%. 100 మందిని నిర్బంధిస్తే, 100 మందిని నెలల తరబడి, ఏళ్ల తరబడి జైళ్లలో పెడితే చివరికి శిక్షార్హులు 2.2%. ఇద్దరు మాత్రమే. ఇంత దుర్మార్గమైన చట్టం. అంటే 98 మంది మీద ఏ కారణంతో, ఏ ఆరోపణతో, ఏ అధికారంతో, ఏ చట్టం సహాయంతో వాళ్ళ జీవితాలను భగ్నం చేశావు? బహిరంగంగా చెప్పుకుంటూ ఉన్నది ప్రభుత్వం 2.2% సక్సెస్ రేట్. 2019లో కొన్ని వందల మందిని అరెస్ట్ చేస్తే కేవలం 2 మీద మాత్రమే రుజువైంది. ఇది స్వయంగా పోనీ ఎటువంటి వాళ్ళ మీద చేస్తున్నారు ఈ కేసులు? 2019 కేసులే చూద్దాం, 2020 కేసులే చూద్దాం. యుఏపిఏ కేసులు 100 పెట్టారు దాదాపు. రైతు ఆందోళనకారుల మీద 6 కేసులు, యుఏపిఏ రాజద్రోహం, సిఏఏ నిరసనకారుల మీద 25 కేసులు. పోనీ వాళ్ళైనా ఒక నిరసన, ఒక ఉద్యమం. హాత్రస్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. గ్యాంగ్ రేపును మీద నేరస్తులను శిక్షించాలి అని అక్కడక్కడ ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనకారుల మీద 22 కేసులు పెట్టారు రాజద్రోహం, యుఏపిఏ. పుల్వామా దాడి తర్వాత, పుల్వామా దాడిని నిరసిస్తూ, పుల్వామా దాడి వెనుక ఎవరున్నారో బయట పెట్టాలి అని నిరసన తెలిపితే 27 కేసులు పెట్టారు.
మోడీ మీద, యోగి ఆదిత్యనాథ్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే, ఫేస్‌బుక్ లోనో, వ్యాసాలలోనో వ్యాఖ్యలు చేస్తే రాజద్రోహం కేసులు ఒక ఒక సందర్భంలో మోడీ మీద 19 కేసులు ఎన్నో, మోడీ మీద ఆరోపించారని, మోడీ మీద వ్యాఖ్యానించారనే పేరుతో 19 కేసులు, యోగి ఆదిత్యనాథ్ మీద వ్యాఖ్యానించారనే పేరుతో 27 కేసులు పెట్టారు. అంటే ఈ అక్రమ చట్టాలు, ఈ అప్రజాస్వామిక చట్టాలు అధికార వర్గాల చేతిలో తమకు భిన్నమైన వారి మీద దాడి చేయడానికి ఆయుధాలుగా, సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. 10 సంవత్సరాల ఒక స్వతంత్ర సంస్థ లెక్కలు తీసింది. గత 10 సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు యూపీఏ పాలన నడిచింది, 6 సంవత్సరాలు ఎన్డీఏ పాలన నడిచింది. గత 10 సంవత్సరాలలో 11,000 మంది మీద, 10,938 మంది మీద రాజద్రోహ నేరం మోపారు, యూఏపీఏ మోపారు. ఇందులో 65% మోడీ పాలనలోనే వచ్చాయి. ఇవి మాత్రమే కాదు, వీటిలోని అప్రజాస్వామికతకు, పౌర హక్కుల అణచివేతకు 1-2 ఇతర ఉదాహరణలు కూడా చూపెడతాను మీకు. ముందే ప్రస్తావించున్నాను, రాజ్యాంగంలో అధికరణం 19 వాక్ సభా స్వాతంత్ర్యాలు ఇస్తుంది, వాక్ సభా స్వాతంత్ర్యాలకు హామీ ఇస్తుంది. దాని గురించి కూడా చెప్పాలి. హక్కులు ఎవరిస్తారు మనకు? రాజ్యాంగం ఇస్తుందా, లేక మనకు వస్తాయా? వాటి దగ్గర కూడా వస్తాను. అధికరణం 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ సభ స్వాతంత్రాలు ఉన్నాయి, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా సంచరించే స్వేచ్ఛ ఉంది అని చెప్తుంది. కానీ ఆ 19లోనే మళ్ళీ ఏబిసిడిఈ అని ఉన్నాయి. వాటి ప్రకారం ఈ స్వేచ్ఛలను వినియోగించే క్రమంలో ఏ వ్యక్తి అయినా దేశ భద్రతకు, దేశ సమగ్రతకు భంగకరంగా, సామాజిక శాంతికి భంగకరంగా వ్యవహరిస్తే రీజనబుల్, హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు. హేతుబద్ధమైన ఆంక్ష అన్నంత వరకు పర్వాలేదు. నిజంగా తప్పకుండా ప్రజాస్వామ్యంలోనే ఒక సూత్రం చెప్తారు, నీ స్వేచ్ఛ ఎంతవరకు అంటే నా ముక్కుకు తగిలేంత వరకు అని. నా ముక్కు తగిలేంత వరకు నువ్వు ఏమైనా చేసుకో, అంటే ఇంకొకరి స్వేచ్ఛలో భంగకరం కాకు, అంతవరకు పర్వాలేదు. కానీ అది హేతుబద్ధమైనది అవుతుంది. అసలు రద్దు చేస్తాను అంటే ఎట్లా? హేతుబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ మీద, సభ పెట్టుకునే స్వేచ్ఛ మీద హేతుబద్ధమైన ఆంక్షలు పెట్టు అంటే, ఈ హాల్లో మాత్రమే మీటింగ్ పెట్టుకోవాలి, ఇన్ని 100 మంది మాత్రమే రావాలి, రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే నడవాలి, ఈ నినాదాలు మాత్రమే ఇవ్వాలి, ఈ నినాదాలు ఇవ్వకూడదు. ఇటువంటివి హేతుబద్ధమైన ఆంక్షలు అవుతాయి. అసలు ఊరేగింపులే అనుమతించను, అసలు సభలే అనుమతించను, సభలు కూడా కాదు, పత్రికా సమావేశాలు అనుమతించను, ఇంట్లో సంస్మరణ సభ జరుపుకుంటే అనుమతించను. ఆర్టికల్ 19 రద్దు చేస్తాను. నిజానికి రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. ఆర్టికల్ 19లో ఇచ్చిన హక్కులను హేతుబద్ధమైన ఆంక్షలకు లోబడి అనుమతించవలసిందే తప్ప. కానీ ఈ చట్టాల సాయంతో ప్రభుత్వాలు పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను, ప్రజల నైసర్గిక హక్కులను పూర్తిగా కొల్లగొడుతున్నాయి. ఈ కొల్లగొట్టే క్రమంలో ఎవరివి కొల్లగొడుతున్నాయి? అసమ్మతివాదుల మీద, భిన్నాభిప్రాయాలు ప్రకటించే వాళ్ళ మీద, తమకు నచ్చని వాళ్ళ మీద, తమ ప్రయోజనాలకైనా భిన్నమైన ప్రయోజనాలు ఉన్న వాళ్ళ మీద, తాము దేశాన్ని తాకట్టు పెడుతూ, అమ్ముతూ, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం చూడండి. పోరాడి తెలుగు ప్రజలు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని తెగ నమ్ముతూ ఉంటే, దాన్ని నిరసిస్తే అది రాజద్రోహం అవుతుంది. దాన్ని నిరసిస్తే యూఏపీఏ కేసు అవుతుంది. ఇది ఇంత దుర్మార్గంగా పౌర హక్కుల అణచివేతకు ఈ చట్టాలను వాడుకుంటున్నారు. వాడుకోవడం ద్వారా ఏమి సాధించదలిచారు వాళ్ళు? ఒక గొంతు మూసేస్తావు, లేదా 4 గొంతులు మూసేస్తావు,
దీనివల్ల ఏం సాధించదలిచారు? మాట్లాడే గొంతులను నొక్కివేయడం ద్వారా మిగిలిన ప్రజలందరినీ భయభీతావహంలో ఉంచాలి. కొందరిని వేధించడం ద్వారా మిగిలిన వాళ్ళందరినీ మౌనంలో ఉంచాలి. మిగిలిన వాళ్ళందరినీ బానిసత్వంలో ఉంచాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, సమ్మతిని ఉత్పత్తి చేయడం అని నోమ్ చామ్స్కీ అన్నాడు. సమ్మతిని ఉత్పత్తి చేయడానికి ఒకవైపు ప్రచార సాధనాలలో ప్రభుత్వానుకూల, వ్యవస్థానుకూల, పాలకవర్గ అనుకూల భావాలు ప్రచారం చేస్తూ ఉంటారు. అదే కామన్ సెన్స్ అయిపోతుంది. ఇది కామన్ సెన్స్ కాదు, ఇది ప్రజా ప్రయోజనాలకు భిన్నం, భంగకరం అని మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళను ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధించి తద్వారా ఉదాహరణలు చూపెట్టదలుచుకున్నాం. ఇవాళ ఈస్టర్ రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం మనం, జీసస్ని ఎందుకు సిలువ వేశారు? ఇటువంటి ప్రేమ, కరుణ, దయ, జాలి అనేవి ప్రకటిస్తే, తోటి మనుషుల పట్ల సమానత్వం చూపితే, సానుభూతి చూపితే, ఇదిగో సిలువ ఎక్కవలసి వస్తుంది. స్పార్టకస్ను సిలువ వేశారు. స్పార్టకస్తో పాటు 72 మంది బానిస తిరుగుబాటు నాయకులను సిలువ వేశారు. మిగిలిన బానిసలందరూ లొంగి ఉండడానికి, ఇవాళ దేశాన్ని ఒక బానిసత్వ దేశంగా మార్చడానికి ప్రశ్నించే గొంతులను, బుద్ధిజీవులను, ఆలోచనాపరులను, హేతువు మాట్లాడేవాళ్ళం, ఇది న్యాయమా కాదా అని మాట్లాడేవాళ్ళం, మానవ వికాసం కోరేవాళ్ళం వేధించాలి. అట్లా వేధించడం ద్వారా మిగిలిన వాళ్ళందరినీ సైలెన్స్ చేయాలి. సరిగ్గా హిట్లర్ జర్మనీలో 1930లలో చేసిన పని, ముస్సోలిని ఇటలీలో 1920లలో చేసిన పని, ఇవాళ భారతదేశంలో అది మరొకసారి అదే నాటకం, అదే విషాద బీభత్స నాటకం మళ్ళీ ఒకసారి వేయబడుతుంది. ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఈ దేశంలో, ఈ వ్యవస్థలో ఇవాళ భయంకరమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభం వ్యాపిస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఆర్థిక రంగంలో ఎటువంటి బీభత్సమైన సంక్షోభం, ఎంత నిరుద్యోగం, ఎంత అసమానత. దేశ సంపదలో 25% 7 చేతుల్లో ఉన్నది. 100 కుటుంబాల చేతుల్లో 50% సంపద ఉన్నది. ఇంత బీభత్సమైన అసమానత, ఇంత నిరుద్యోగం, ఇంత పేదరికం దేశాన్ని బహుళ జాతి సంస్థలకు తాకట్టు పెట్టడం, అమ్మేయడం, ఆర్థిక సంక్షోభం వ్యాపిస్తూ ఉన్నది. ఈ ఆర్థిక సంక్షోభం వల్ల రాజకీయ, సామాజిక సంక్షోభాలు వ్యాపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో చూడండి, ఏ ఒక్క పార్టీకి ఎల్లకాలము పాలిస్తానని నమ్మకం లేదు. ఏ ఒక్క పార్టీకి విలువలు లేవు, ఆదర్శాలు లేవు, ఒక రాజకీయ ప్రణాళిక లేదు, దేశ పురోభివృద్ధి చేస్తామనే నమ్మకం లేదు, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడతామనే నమ్మకం లేదు. కప్పల తక్కడ రాజకీయ సంక్షోభం. దేశంలోకి ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత 1991-92లో పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ పాలనా కాలంలో మొదలైన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాలు, లేదా ఇంకా అంతకు ముందే వెనక్కి వెళ్తే 84-85లో రాజీవ్ గాంధీ గారు ప్రారంభించిన దిగుమతుల సరళీకరణ విధానాల దగ్గర నుంచి ప్రారంభించి ఇవాల్టి దాకా గడిచిన 30-35 సంవత్సరాలలో దేశంలో పాలించని పార్టీ లేదు. కాషాయం నుంచి ముదురు ఎరుపు దాకా అన్ని పార్టీలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ, అధికారంలో, ఐక్య సంఘటనల్లోనూ ఉన్నాయి. కానీ అందరికందరూ బహుళ జాతి సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయాలు అమలు చేశారు. అంటే రాజకీయ సంక్షోభం ఏ స్థితిలో ఉన్నదో కనబడుతుంది. వీటి ఫలితంగా సామాజిక సంక్షోభం, క్రైమ్ లేని, హింస లేని, ఆహ్లాదకరమైన జీవితం కనబడుతూ ఉన్నదా మన చుట్టూ? సామాజిక సంక్షోభం ఎంత పెద్ద స్థాయిలో మీరు ఏదైనా ఒక దినపత్రిక తిరిగేయండి, ఏమైనా ఆహ్లాదకరమైన వార్త ఒక్కటైనా కనబడుతున్నదా? ఇంత దుర్మార్గమైన స్థితి ఉన్నప్పుడు, ఇంత దుర్భరమైన స్థితి ఉన్నప్పుడు, ఇంత సంక్షోభం ఉన్నప్పుడు
ప్రజలు ఈ ఈ ఉక్కబోసే స్థితి నుంచి గాలి కోరుకుంటారు, చల్లదనం కోరుకుంటారు, ప్రత్యామ్నాయం కోరుకుంటారు. ప్రత్యామ్నాయం కనబడకుండా చేయడమే. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. మార్గరెట్ థాచర్ గారు ప్రకటించారు ఆ రోజు. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ప్రత్యామ్నాయం లేదు అని చూపెట్టడానికే ఈ చట్టాల వినియోగం. ప్రత్యామ్నాయం చెప్పిన వాళ్ళందరినీ వేధిస్తాము, జైళ్లకు పంపిస్తాము, తప్పుడు ఆరోపణలు చేస్తాము, బయటికి రాకుండా చేస్తాము, గొంతెత్తకుండా చేస్తాము. కనుక ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకండి, ప్రత్యామ్నాయం వైపు చూడకండి అని సంక్షోభంలో ఉన్న ప్రజలు జీవచ్ఛవాల్లాగా బతకండి అని చెప్పడానికే ఈ చట్టాల, అక్రమ చట్టాల, అప్రజాస్వామిక చట్టాల వినియోగం. అందువల్లనే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడం, పత్రికా స్వేచ్ఛను రద్దు చేయడం, భిన్నాభిప్రాయ ప్రకటనను రద్దు చేయడం. అందుకే గత నెల రోజుల్లో ఒక్కసారి మీరు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశపు హోదా ఎక్కడున్నదో చూడండి. ఒక స్వీడన్ సంస్థ వీడెం అని ప్రజాస్వామ్యం ఎంత ఉంది అని లెక్క వేసే సంస్థ భారతదేశంలో ఉన్నది ఎన్నికల నిరంకుశత్వం అని ప్రకటించింది. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఎన్నికల నిరంకుశత్వం అని ప్రకటించింది. ఫ్రీడమ్ హౌస్ అనే ఒక అమెరికాకు చెందిన సంస్థ ఇక్కడ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం అనేది పాక్షికంగా మాత్రమే ఉన్నది, కొందరికి మాత్రమే ఉన్నది అని ప్రకటించింది. ప్రపంచ ప్రసిద్ధమైన ఎకానమిస్ట్ పత్రిక భారతదేశంలో ఉన్నది లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం అని ప్రకటించింది. ఈ అప్రజాస్వామిక చట్టాల అమలు వల్ల, ఈ పౌర హక్కుల అణచివేత వల్ల దేశంలో ఒక దుర్భరమైన సంక్షోభ స్థితి ఉండడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన కీర్తి పతాక లేదా అపకీర్తి పతాక ఇట్లా ఎగురుతూ ఉన్నది. అంటే అసలు సమస్య ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమే అసలు సమస్య. సాగుతున్నది నిరంకుశత్వమే. అందువల్లనే అప్రజాస్వామిక చట్టాల విచ్చలవిడి వినియోగం, పౌర హక్కుల విచ్చలవిడి అణిచివేత సాగుతూ ఉన్నది. ఇందుకు కారణం ఏమిటి? ఒక రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా నేనేమనుకుంటానంటే చారిత్రక కారణాలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండకపోవడానికి, నిన్నటి వరకు యూపీఏ పాలనలో ఉన్నది ఇవాళ ఎన్డీఏ పాలనలో లేదు అని కొందరు మాట్లాడుతున్నారు. ఎప్పుడు 1947 ఆగస్టు 15 నుంచి. అంతకుముందు బ్రిటిష్ పాలనలో లేదు, లేకపోవడానికి బ్రిటిష్ పాలన కారణం అన్నాం. 47 ఆగస్టు 15 తర్వాత వలసానంతర భారతదేశం ప్రజాస్వామ్యంలోకి రాలేదు. ఎందువల్ల రాలేదు? రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా నేనేమనుకుంటానంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది ఒక యూరోప్లో, ఒక ఫ్రాన్స్లో, ఒక జర్మనీలో, ఒక ఇంగ్లాండ్లో లేదా అమెరికాలో విస్తరించిందంటే, వికసించిందంటే అందుకు కారణం రాజరికం మీద, భూస్వామ్యం మీద జరిగిన దాడి, పెట్టుబడిదారీ వర్గం చేసిన దాడి, పెట్టుబడిదారీ వర్గం సాగించిన ప్రజాస్వామిక విప్లవం. 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం యూరోప్ అట్టుడికి పోయింది పారిశ్రామిక విప్లవం వల్ల, ప్రజాస్వామిక విప్లవం వల్ల. బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అంటారు కావచ్చు, కానీ కళపెళ ఉడికిన ఈ సమాజం ఉడికి వ్యక్తి స్వేచ్ఛ ఆవిర్భవించింది. వ్యక్తి లేచి నిలిచాడు, పత్రికా స్వేచ్ఛ వచ్చింది, పత్రికలు వచ్చాయి, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛాయుతంగా తన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. అక్కడ 3 శతాబ్దాల అంతర్మథనం వల్ల, కళపెళ ఉడకడం వల్ల రూపొందిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక ఓటు లాంటి అనేక విలువలు భారత సమాజంలో అటువంటి అంతర్మథనం ఏమీ లేకుండా, అటువంటి కళపెళ ఉడకడం లేకుండా, భూస్వామ్యం మీద, రాచరికం మీద పెట్టుబడి పోరాటం లేకుండా, భూస్వామ్యము రాచరికము కొనసాగుతూ ఉండగానే, భూస్వామ్య విలువలు కొనసాగుతూ ఉండగానే బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్ తెచ్చి అంటుగట్టారు. ఇక్కడ ఈ నెలలో పుట్టిన మొక్క కాదది,
ఎక్కడో మరొక నేలలో 300 ఏళ్ళు తన్లాడి పుట్టిన మొక్క అది. ఆ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935తో ఎన్నికలు ప్రవేశపెట్టారు, పార్లమెంట్ ప్రవేశపెట్టారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బోన్సాయి వృక్షం. ఇది ఈ నెలలో పుట్టిన వృక్షం కాదు. ఈ ప్రజాస్వామ్య వృక్షం, ఈ ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వృక్షం ఇది ఈ నేలలో పుట్టి, ఈ నేలలో తన్లాడి, ఈ నేలలో వికసించిన మొక్క కాదు. ఇది బోన్సాయి మరుగుజ్జు వృక్షం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అంటుగట్టారు. అంటుగట్టిన మొక్క 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఎన్నికలు ఈజ్ ఈక్వల్ టు ప్రజాస్వామ్యం అని ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. కానీ ఈ బోన్సాయి గాలి వీయదు, ఈ బోన్సాయి పూలు పూయదు, ఈ బోన్సాయి పళ్ళు కాయదు. అందువల్లనే ఈ ప్రజాస్వామ్యం ఇట్లా ఉంది. ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు అవసరమైన ఫలాలను అందించదు, ప్రయోజనాలను అందించదు. అందువల్ల ఒక చారిత్రక నేపథ్యంలో, ఒక చారిత్రక కారణాల వల్ల ఇవాళ ఈ పాలకులకు ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలు తేవలసిన, అమలు చేయవలసిన అవసరం ఉంది. మరి దీని నుంచి పరిష్కారం లేదా? బయటపడలేమో మనం? మొట్టమొదట మనం గుర్తించవలసినవి ఈ హక్కులు, లుప్తమవుతున్న హక్కులు, అణిచివేతకు గురవుతున్న హక్కులు, పాలకులు కొల్లగొడుతున్న హక్కులు ఎవరో ఇచ్చినవి అని మనం అనుకున్నంత కాలం ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు అనిపిస్తుంది. మా కాళోజీ ఆయన బతుకున్నంత కాలము ప్రతి సభలోనూ ఒక మాట తప్పనిసరిగా చెప్పేవాడు. రాజ్యాంగం ఇచ్చింది హక్కులు అని అంటారా? ఆయన రారపురా అనేవాడు మాతో వ్యక్తిగతంగా కూడా. రాజ్యాంగం ఎవర్రా ఇయ్యడానికి? ఎవడో ఇస్తే వచ్చినాయి అనుకుంటున్నారా హక్కులు? మనిషి అయినందుకు, నేను మనిషిగా పుట్టిన కాబట్టి ఆలోచించే మెదడు వచ్చింది, మనిషిగా పుట్టిన కాబట్టి మాట్లాడే నోరు వచ్చింది, మనిషిగా పుట్టిన కాబట్టి చూసే చదివే కళ్ళు వచ్చినాయి. కనుక నైసర్గికంగా నాకు భావాలు ఏర్పడే అవకాశం ఉంది, నైసర్గికంగా నాకు భావాలు ప్రకటించే అవకాశం ఉంది. రాజ్యాంగం చేసిన పనెల్లా, భారత రాజ్యాంగం మాత్రమే కాదు, ఎక్కడైనా రాజ్యాంగాలు చేసిన పనల్లా నీకు ఉన్న హక్కులను ప్రభుత్వాలు కొల్లగొట్టడానికి వీల్లేదు, నీకున్న హక్కులను ప్రభుత్వాలు కాపాడుతాయని హామీ ఇస్తున్నాము అని హామీనే తప్ప వాళ్ళిస్తే నీకు రాలేదు. రాజ్యాంగమే నీకు పుట్టింది, ప్రజలు రాజ్యాంగాన్ని పుట్టించుకున్నారు, ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పుట్టించుకున్నారు. ఓట్లకు పుట్టిన శాసనసభ్యులు అనేవాడు, ఓట్లకు పుట్టిన మంత్రులు, ఓట్లకు పుట్టిన ప్రభుత్వాలు అనేవాడు. అంటే ప్రజలే అంతిమ శక్తి, పౌర సమాజమే అంతిమ శక్తి, ఆలోచనా పరులే, బుద్ధిజీవులే అంతిమ శక్తి. అందువల్లనే ఇంగ్లీష్లో ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఉన్నది. ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ, ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి మూల్యం ఏమిటి? ప్రజాస్వామ్యానికి విలువ ఏమిటి? నిరంతర జాగరూకత మాత్రం. నిరంతరంగా జాగరూకంగా ఉండే పౌర సమాజం మాత్రమే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలదు. నిరంతర జాగరూకంగా ఉండే ప్రజా సామాన్యం మాత్రమే, పౌర సమాజం మాత్రమే అప్రజాస్వామిక చట్టాలు రాకుండా రక్షించగలవు, అప్రజాస్వామిక చట్టాలు అమలు కాకుండా రక్షించగలవు, వాటిని ప్రశ్నించగలవు. నిన్న ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎన్ఐఏ గురించి చెప్పాను. ఎన్ఐఏ అనేది ఒక తోడేళ్ల మంద. ఈ తోడేళ్ల మంద మొన్నటికి మొన్న, ఇవాళ మనం 3వ తారీఖు కూర్చున్నాం, 31వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను 31 ఇళ్ల మీద దాడులు చేశారు.
సోదాల పేరుతో ఇళ్ల మీద పడి వాళ్ళకి ఏ హక్కు లేదు, వారెంట్ లేదు, రాగానే ఫోన్ ఎత్తుకుపోవడానికి వీలు లేదు. ఒకవేళ అటువంటి సెర్చ్ జరిగితే న్యాయవాది తాను కోరుకున్న న్యాయవాది సమక్షంలో జరగాలి. సోదాలు జరిగితే జప్తు చేస్తే ఐపీసీ ప్రకారం స్థానిక పెద్ద మనుషుల, గౌరవనీయమైన పెద్ద మనుషుల మధ్య పంచనామా జరగాలి. ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్ట వాళ్లే సాక్ష్యాధారాలు తెచ్చిపెట్టారు, వాళ్లే పుస్తకాలు తెచ్చిపెట్టారు, వాళ్లే హార్డ్ డిస్కులు తెచ్చిపెట్టారు, వాళ్లే పెన్ డ్రైవ్లు తెచ్చిపెట్టారు. ఇవాళ దొంగ కేసులు తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఘోరాలు ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమాజంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల మీద నిన్న జరిగింది కావచ్చు, వాళ్ళ మీద మాత్రమే కాదు. మీ అందరికీ తెలుసు డాక్టర్ కఫీల్ ఖాన్ మీద, జామియా మిలియా విద్యార్థుల మీద, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద, ఇవాళ చివరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఒక వ్యక్తిని యుఏపిఏ కింద రేపు ఎన్నికల్లో ఓటు వేస్తాడనగా అరెస్ట్ చేశారు. ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, ఇంత ప్రజాస్వామికంగా చట్టాల అమలు జరుగుతూ ఉంటే, చట్టాల ప్రవేశం జరుగుతూ ఉంటే ప్రశ్నించవలసింది, లేచి నిలబడవలసింది బుద్ధిజీవులు, ఆలోచన పరులు, పౌర సమాజము, ప్రజా సామాన్యం మాత్రమే. వాళ్ళు లేచి నిలిచిన నాడే, వాళ్ళు లేచి నిలవడానికి బుద్ధిజీవులు సహకరించిన నాడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అప్రజాస్వామిక చట్టాలు రద్దవుతాయి. ఇవాళ మొన్నటి దాడులు జరిగిన తర్వాత నిన్న ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. యుఏపిఏను రద్దు చేయాలి, ఎన్ఐఏను రద్దు చేయాలి, ఎట్లాగైతే సిఏఏను రద్దు చేయాలి, ఎన్ఆర్సీని రద్దు చేయాలి, ఎన్పిఆర్ను రద్దు చేయాలి అని 1.5 ఏళ్ల కింద ఉద్యమం జరిగిందో, ఎట్లాగైతే 3 అక్రమ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని 4 నెలలుగా ఢిల్లీ పరిసరాల్లో రైతాంగం పోరాడుతూ ఉన్నారో, యుఏపిఏను, ఎన్ఐఏను రద్దు చేయాలి అని 3 రోజులుగా ప్రజా సంఘాలు పోరాడుతూ ఉన్నాయో, ఇటువంటి విడివిడి పోరాటాలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చిన నాడు, ఇటువంటి ఒంటరి స్వరాలన్నీ ఒక ఉమ్మడి స్వరంగా, సామూహిక స్వరంగా నిలిచిన నాడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది. మానవ వికాసానికి ప్రజాస్వామ్యం అనేది ఒక ముందస్తు షరతు. ప్రజాస్వామ్యం లేకుండా, సమానత్వం లేకుండా, దోపిడీ పీడనలు లేని సమాజం ఏర్పడదు, మానవ వికాసం జరగదు. మానవ వికాస వేదిక సభ్యులకు ఇంతసేపు ఓపికగా విని ఈ ప్రజాస్వామిక చట్టాల గురించి, ఈ అప్రజాస్వామిక చట్టాల గురించి, ప్రభుత్వాలు కొల్లగొడుతున్న ప్రాథమిక పౌర హక్కుల గురించి ఇంత సుదీర్ఘమైన ప్రసంగం విని మీ బాధ్యతలను గుర్తెరిగి మీ శక్తి సామర్థ్యాల మేరకు, నేను ఒక రచయితగా, పాత్రికేయుడిగా రాయగలను, మాట్లాడగలను, మాట్లాడుతున్నాను. మీలో రాయగల వాళ్ళు ఉండొచ్చు, మాట్లాడగల వాళ్ళు ఉండొచ్చు, పాడగల వాళ్ళు ఉండొచ్చు. ఇవేమీ చేయలేకపోతే కుటుంబ సభ్యులకు చెప్పగలిగిన వాళ్ళు ఉండొచ్చు, బంధుమిత్రులకు చెప్పగలిగిన వాళ్ళు ఉండొచ్చు, మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగులకు చెప్పగలిగిన వాళ్ళు ఉండొచ్చు. ప్రభుత్వ పాలన ఎట్లా ఉన్నదో చెప్పడం, వ్యవస్థ ఎట్లా ఉన్నదో చెప్పడం, ఈ వ్యవస్థ మారవలసిన అవసరం ఉన్నదని చెప్పడం, ఈ వ్యవస్థ ఇట్లాగే కొనసాగితే ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో చెప్పడం. రాజ్యాంగ స్ఫూర్తి కూడా కొనసాగడం లేదు, ప్రాథమిక హక్కులు కూడా కొనసాగడం లేదు. అప్రజాస్వామిక పాలన, రాచరిక పాలన, భూస్వామ్య పాలన, నిరంకుశ పాలన కొనసాగుతున్నది అని చెప్పడం. అంతర్జాతీయ సమాజంలో మన అపకీర్తి పతాక ఎగురుతున్నది అని చెప్పడం. భారత సమాజాన్ని మళ్ళీ ఉన్నతీకరణ దిశగా పురోగమింపజేయడానికి మన వంతు, చిన్న పని కావచ్చు, అతి మామూలుదని మనకు అనిపించవచ్చు, కానీ మన వంతు పని చేయడానికి ఇది
ఉపయోగపడితే ఇంతకన్నా కావలసింది లేదు. అందరికీ కృతజ్ఞత.